అటెన్షన్ ప్లీజ్. దేశానికి రాజధాని ఎలాగో దేహానికి గుండెకాయ అలాగా. అటువంటి గుండెకు పోటు వచ్చి విలవిల్లాడుతుంది. కొన్నాళ్లుగా స్కూలు పిల్లలు, టీనేజర్లు కూడా గుండె సంబంధిత వ్యాధులతో కుప్పకూలుతున్నారు. ఆఫీసుకు రెడీ అవుతూ, జిమ్ చేస్తూ, ఉదయం వాకింగ్లో ఉండగా అకస్మాత్తుగా హార్ట్ అటాక్ గురవుతున్న వారు ఉదంతాలు పెరుగుతున్నాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఐరోపా నుంచి ఇండియా వరకు ఆకస్మిక గుండెపోటు మరణాలు భారీగా పెరిగాయని ఆరోగ్య సంస్థల నివేదికలు నిర్ధారిస్తున్నాయి. 2025 సంవత్సరంలో కార్డియోవాస్కులర్ వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మందికి పైగా మరణించారు. అందులో 30-50 ఏళ్ల వయసు వారే ఎక్కువ మంది. అంటే ఎన్నెన్నో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తీరని విషాదం గుమ్మరిస్తున్న హార్ట్ అటాక్ ఎలా సంభవిస్తుంది? గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను కరోనరీ ఆర్టరీస్ అంటారు. ఆ రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ చేరినప్పుడు రక్త సరఫరాకు అడ్డంకులు ఏర్పడతాయి. దారి లేక అక్కడే ఆగిపోయిన రక్తం గడ్డకడుతుంది. దాంతో ఆక్సిజన్ అందక గుండె కండరాలు దెబ్బతినడాన్ని గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అంటారు. అధిక రక్తపోటు, షుగర్, స్థూలకాయం, ధూమపానం, ఒత్తిడి ఉన్నవారికి, బొత్తిగా శారీరక శ్రమ కొరవడిన వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు అధికం. వెంటనే చికిత్స అందించకపోతే రక్త ప్రవాహం కొరవడి గుండె కండరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. కొంతమందికి తేలికపాటి గుండెపోటు, మైల్డ్ హార్ట్ అటాక్ వస్తుంది. తరచుగా అజీర్తి చేయడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం, ఛాతీలో అసౌకర్యంగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భుజం లేదా మెడ నొప్పి, ఇటువంటి లక్షణాలతో మైల్డ్ హార్ట్ అటాక్ బయటపడుతుంది. వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. కొందరిలో ఛాతీ నొప్పి, ఒత్తిడి ఉధృతంగా ఉంటాయి. నొప్పి నెమ్మదిగా చేతులు, మెడ, దవడ, వీపు, పొట్టలోకి పాకుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. మైకం కమ్ముతుంది. కొంతమందికి వాంతులు అవుతాయి. తీవ్రమైన ఆందోళనకు, భయానికి గురవుతారు. వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. మెడ, వెన్ను, దవడ లేదా కడుపులో నొప్పి వంటి లక్షణాలు పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొంతమందిలో నిశ్శబ్ద గుండెపోటు కూడా రావచ్చు. మరి ఏమిటి విరుగుడు? సైక్లింగ్, డ్యాన్సింగ్, గార్డెనింగ్ వీటి వల్ల గుండెపోటు ముప్పు చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం ఇవెంతో అవసరం. స్మోకింగ్ అలవాటు ఉన్నవారు వెంటనే మానేయాలి. బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. తగినంతసేపు నిద్రపోవాలి. ఈ అంశాలపై వివరణాత్మక వీడియోలను అటెన్షన్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే అందించాం. వాటిని మళ్ళీ ఓసారి చూడండి. ఆహారంలో తగినన్ని మార్పులు చేసుకోండి. ఈ మధ్య పిల్లలు, యుక్త వయస్కుల్లో సైతం రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అవి ఎంత జాస్తి అయితే హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం అంత అధికం. జంక్ ఫుడ్ బాగా తింటున్నారు. యువతలోనూ లిక్కర్ వాడకం పెరిగింది. ఒత్తిడి, నిద్రలేమి, కాలుష్యం వంటి కారణాలు ముప్పును ఎగదోస్తున్నాయి. వాటిని కంట్రోల్ చేయడం ఒక్కటే దారి. ప్రమాద లక్షణాలు, సంకేతాలు తెలుసుకుని ఊరుకోవడం కాదు. మిత్రుల్ని, సన్నిహితుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ అప్రమత్తం చేస్తూ ఉండాలి. మైనర్ హార్ట్ అటాక్ వచ్చింది అనిపించినా 108 అంబులెన్స్కు ఫోన్ చేయండి. లేదంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని తక్షణం సంప్రదించండి. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.